యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన యెడల, మరి ఆయన మాటలే నీలో లేవు, నీకెలా ఇస్తాను అడిగితే? నువ్వు అడిగేది మీ భోగాల నిమిత్తమే కదా నువ్వు అడిగేది. ఆయన మాటలు ఉంటే నీ భోగాల నిమిత్తం అడగవు, పరలోకం నిమిత్తం, పరలోక రాజ్యం నిమిత్తం నువ్వు ఏమి చేయాలో అడుగుతావు. నువ్వు అడుగుతున్నవి శారీరకంగా భౌతికంగా అడుగుతున్నవి నిన్ను పరలోకానికి చేర్చేవి కావు. ఆయన మాటలు నీ యందు ఉంటే దాని ద్వారా నువ్వు ఏది అడుగుతావంటే, నిన్ను పరలోకానికి చేర్చేవి నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతావు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు అడిగితేనే ఇచ్చేస్తారు ఆయన. ఓకే, గ్రాంటెడ్ అని సైన్ పెట్టేస్తారు ఆయన, అంతే. అంటే నువ్వు అడగాలంటే ఆయన యందు నీవు ఉండాలి, నీ యందు ఏముండాలి? ఆయన మాటలు ఉండాలి. ఎవరి మాటలు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు మాటలు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మాట ఏం చెప్పింది? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. మరి ఎవరు ప్రవేశిస్తారు? పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. మరి ఆ చిత్తం ఏంటి? ఏం చెప్పాడు? ఆ చిత్తంలో ఏముందో ఎప్పుడైనా అడిగారా?